క్రీస్తునామమున శుభవందనాలు. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో మనము ఫలించాలి అంటే మన ఇంటికి ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? పాతవి గతించెను, నూతనవి ఉద్భవించెను. మీరు ఎవరే కానీ మన క్రీస్తును అంటగట్టబడిన వాళ్ళం కాబట్టి యేసయ్య అన్నాడు, ద్రాక్షలు నేను తీగలు మీరు అన్నాడు. యేసయ్యను మన ఆనుకొని ఉండి యేసయ్య ఏమిటి? మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41 అంటే యేసునామమున గ్లాసు నిలిచిన అని ప్రార్థన చేయాలి. ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి కదా. క్రిస్మస్ అంటే లగ్జరీ లైఫ్ కాదు. ఎట్లా అంటే నూతన వస్త్రాలు వేసుకొని, కేకులు కటింగ్ చేసుకొని, చికెన్ మటన్ బీర్లు స్టార్లు వేసుకొని విషెస్ చెప్పుకోవడం, గ్రీటింగ్స్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం క్రిస్మస్ కాదు. చేస్తూ వీటిని వేసుకుంటూ ఇంకెవరు చేయాలంటే క్రిస్మస్కి క్రైస్ట్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి. క్రిస్మస్ మీన్స్ క్రైస్ట్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే మనము ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం కూర్చుండి ఆరాధిస్తున్న మందిరం మనకిచ్చే ప్రతి ఒక్క సబ్సిడీలు కానీ, నూతన వస్త్రాలు కానీ, ఫ్రీ క్లాత్స్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆల్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్స్, ముస్లిం, సిక్కు, బుద్ధిస్ట్, జైన్, ఇంకా రకరకాల మతస్థులు ఉన్నారు. ఆ మతస్థుల నుంచి వాళ్ళు ప్రయాణం చేసిన ఫ్లైట్ ప్రయాణాలు, పైలట్ల క్షేమం కోసం, ట్రైన్ లోకో పైలట్ క్షేమం కోసం, ఓడలు క్యాప్టెన్ వాళ్ళ క్షేమం కోసం. ఎందుకంటే ఇంటర్నేషనల్ నడుస్తుంది కదా, బెహ్రాన్, కువైట్, సౌదీ, దుబాయ్ ఆ షిప్ల మీద వచ్చిన ఇన్కమ్ను తీసి చర్చెస్ నిర్మాణం కోసం క్రైస్తవులకు రిజర్వేషన్లు కానీ అవన్నీ కేటాయిస్తున్నది బ్యాంక్ డిపార్ట్మెంట్స్. ఎందుకంటే ఎంతోమందికి హౌసింగ్ లోన్లు, రకరకాల లోన్లు ఇస్తున్నారు. ఆ లోన్ల మీద వచ్చిన ఇన్కాన్ని కూడా తీసి మనకి ఇస్తున్నారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో రాత్రనక పగలనక చెమట వచ్చి కష్టపడి మనకి ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆయిల్ రేట్స్ అన్ని రేట్లు పెరిగినాయి. పెట్రోల్ రేట్లు, వంట నూనెలు, రకరకాల సామాగ్రిలు రేట్లు పెరిగినాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తీసి ఇస్తున్నారు. ఓకే, మరి మనం కూడా ప్రయాణం చేస్తున్నాం కదా, మనం కూడా వాళ్ళకి ఇస్తున్నాం అంటే వాళ్ళు కూడా వేస్తారు, చేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. కాకపోతే మన క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే, మన కుటుంబానికి ఆశీర్వాదం ఉండాలంటే, మనము ఎదగాలి అంటే యేసయ్య ఏమన్నాడు? నా నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి. ఓకే, మరి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రార్థన చేయాలి. ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు నగదు స్వాధీనం చేసుకుంటారు, రకరకాల ఇన్కమ్ వస్తుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మనం ప్రార్థన చేస్తే కోర్టులో జుడిషియల్స్, గవర్నమెంట్ అడ్వకేట్స్, జడ్జెస్, ఆ కోర్టులో ఉన్న డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంటు రకరకాల బాండ్ పేపర్లు, స్టిక్కర్స్, స్టాంపు, రకరకాల వాటి మీద వచ్చిన ఇన్కమ్ తీసి మనకే ఇస్తున్నారు. కాబట్టి మనం యేసయ్య దగ్గరికి వెళ్ళి ఇవన్నీ పక్కకెట్టి మన కుటుంబాన్ని ఆశీర్వదించు దేవా, ప్రతిరోజు మనం ప్రార్థన చేసినాం అనుకో, యేసయ్య వినడు, చెవులు మూసుకుంటాడు. మీకు ఇష్టమైనది ఏమన్నా రుచికరమైన భోజనం ఉందనుకోండి, బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, వెజ్ బిర్యానీ కానీ, లేకుంటే ఆలుగడ్డ టమాటా, మీకు ఏదన్నా బాగా ఇష్టం వచ్చిన కూర ప్రతిరోజు తిన్నారనుకోండి, ఒక వారం రోజుల తర్వాత అసలు తినబుద్ధి కాదు. ఎందుకు? 3 రోజుల తర్వాత తినబుద్ధి కాదు. కాబట్టి మనం చేయవలసింది ప్రార్థన. అందరి మతస్థుల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా జనాభా ఉన్నది క్రైస్తవ మతస్థులే. ఎందుకు? అది 2000 సంవత్సరాల కింద స్థాపించబడ్డది. మరి ఇస్లాం దాదాపు 1400 సంవత్సరాల క్రితం. హిందూ అనేది ధర్మశాస్త్రం పుట్టక ముందు నుంచే విగ్రహార్థన స్టార్ట్ అవుతుంది. రాహేల్ ఉంది కదా, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చుకుంటుంది. మరి మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ఈ విగ్రహార్థన అనేది ఎప్పటి నుంచో ఉంది. మనం ఆల్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్స్ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం ఎన్నో సబ్సిడీలు వస్తున్నాయి. రకరకాల చర్చెస్కి నిర్మాణాలకు కోట్ల ఖర్చు చేస్తుంది. రిజర్వేషన్లు రకరకాలు ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఈ
క్రిస్మస్కు క్రీస్తును ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. యాజ్ పర్ స్క్రిప్చర్స్, లేఖనాల ప్రకారం, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇఫ్ యూ గెట్ ఎనీ గ్లాస్ ఆఫ్ వాటర్ యూ షుడ్ ప్రే. అంటే ఏసునామమున నువ్వు గ్లాసులు నీళ్ళు పొందినా మీరు ప్రార్థన చేయవలసింది. ఓకే, మరి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. త్రూ ద స్పిరిట్ అండ్ ద ట్రూత్ యూ విల్ వర్షిప్. ఓకే, నువ్వు ఎలా ఆరాధించాలి? ఆత్మ సత్యంతో నీవు దేవుణ్ణి ఆరాధించు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.